జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ శుక్రగ్రహము అంటే గ్రహాలు 9 ఉంటాయి. ఈ 9 గ్రహాలు ఛాయాగ్రహాలు 2, 11 గ్రహాల్లో ఒకటి శుక్రగ్రహం. ఇది చాలా ముఖ్యమైనటువంటి గ్రహం అన్నమాట. అంటే ఏ దానికి ఆ దానికి అన్నీ కూడా ముఖ్యమైన గ్రహాలే ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్యక్రమాలకి కొన్ని పరిహారాలకి కొన్ని రకాలుగా ఆ శుభం చేసుకోవడానికి కానీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉపయోగించేటువంటిది శుభకార్యాలు ఎక్కువగా చేసేటువంటి గ్రహము కానివ్వండి. మనకి మంచి చేయాలన్నా కూడా గ్రహం ఏంటంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం అనేది ఇప్పుడు మనకి డిసెంబర్ 29న మనకి మకర రాశి నుంచి కుంభరాశికి మారిపోతుంది. ఈ కుంభరాశిలోకి రావడం వలన మనకి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూసేటువంటి ఈ మకర రాశిలో నుంచి ఈ కుంభరాశికి ఈ యొక్క శుక్రగ్రహం రావడం అనేది ద్వాదశ రాశులు అన్నిటికి కూడా శుభం అశుభాలు రెండూ ఉంటాయి. అందులోనూ మనకి ఏ రాశికి శుభం ఉంటుంది, ఏ రాశికి అశుభం ఉంటుంది, ఏ రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అసలు ముఖ్యంగా ఈ శుక్రగ్రహం అనేది చాలా గొప్పదనమాట. ఎందుకంటే మానవ జీవనానికి శుక్రగ్రహం అనేది చాలా ఉన్నతమైనటువంటి స్థానం, ఉన్నతమైనటువంటి పరిస్థితి, ఉన్నతమైనటువంటి డిగ్రీస్లో కనుక ఈ శుక్రగ్రహం ఉన్నట్లయితే వాళ్ళకి అందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు కూడా కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. నైట్ లాటరీ టికెట్ తగిలినట్ట అంత విధిగా కూడా ఈ యొక్క శుక్రగ్రహం అనేది ఉంటుంది. కావున ఈ శుక్రగ్రహ ఫలితాలు ఆ ప్రతిఫలితాలు ఎలా ఉంటాయి అనేది మరి ఇప్పుడు రాసుల వారిగా చూద్దాం. అయితే ఈ శుక్రగ్రహం ఏదైతే ఉందో, ఈ శుక్రుడికి సంబంధించినటువంటి గ్రహం ఏదైతే ఉందో, ఈ యొక్క శుక్రగ్రహం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్ళిళ్ళు కావాలన్నా, పిల్లలు కావాలన్నా, లైఫ్లో ఎదగాలన్నా కూడా ఈ శుక్రుడు అనేది చాలా మంచి గ్రహం. కాబట్టి మనలో ఉన్నటువంటి రుమ్మతులు ఏమున్నా కూడా బ్రహ్మచారి నుంచి గృహస్థారిగా చేసేది శుక్రగ్రహం మాత్రమే. అలానే గురుదృష్టి ఉండాలి, అలానే అన్ని దృష్టిలు ఉండాలి, కానీ శుక్రుడు అనేది మేజర్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనలో ఆ శుక్రుడికి సంబంధించినటువంటి దశ బాగలేకపోతే పెళ్ళిళ్ళు కూడా చేయరన్నమాట. కళాతర దోషాలు ఉంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేస్తారు. అలానే ఈ కర్కాటక రాశిలో కూడా అలానే ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించినటువంటి ఆ ఒక పరిహారాలు చేసుకున్నట్టయితే మంచి శుభదాయకం అనేది కనిపిస్తూ ఉంది. ఎవరైతే విదేశానికి ప్రయత్నం చేసినటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఉన్నారో ఈ శుక్రుడి ద్వారా, ఎందుకంటే శుక్రుడు కర్కాటక రాశి నుంచి మనకి కుంభరాశికి వస్తున్నాడు. ఈ కుంభరాశి రావడంతో మనకి కర్కాటక రాశిలో మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ కర్కాటక రాశి వాళ్ళకి 120 డిగ్రీల్లో కనిపిస్తాడు శుక్రుడు. ఇప్పుడు 120 డిగ్రీల్లో ఉంటాడు కాబట్టి తద్మేర మిశ్రమ ఫలితాలని చెప్పుకోవచ్చు. ఏదైతే గల్ఫ్ కంట్రీస్ ఉంటాయో ఇలాంటి కంట్రీస్కి ఎవరైనా ప్రయత్నం చేసే పని అయితే కనుక దుబాయ్ కానివ్వండి, కువైట్ కానివ్వండి, అలానే ఇంకా చాలా కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ అంటే 16 కంట్రీలు ఉంటాయి. ఇలాంటి 16 కంట్రీల్లో కనుక మీరు ఏదైనా వెళ్ళాలి, జాబ్ చేయాలి, చదువుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా కర్కాటక రాశిలో ఉంటే కనుక ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే ఈ మేర ఆ శుక్రు గ్రహానికి శోభ ఏదైతే ఆ శుక్రు గ్రహానికి సంబంధించిన మంచి మీలో జరుగుతుంది. కాబట్టి మీరు ఆ మేర ప్రయత్నం చేయండి. ఇంటర్వ్యూలో కూడా పాస్ అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అదే మనకి చిన్న పరిహారాల ద్వారా కూడా ఈ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి దోష విమోచనం అయ్యేసి పెళ్లిళ్ళు కానిటువంటి వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకునే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి. ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. శుక్రుడు మీలో ఇంకా శుక్రు దశ కానీ, శుక్రు అంతర్దశ కానీ, లేదా శుక్రుడు సంబంధించినటువంటి నక్షత్రాల్లో కానీ ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు కనుక ఉంటే కనుక ఆ మేర కూడా మీరు ప్రయత్నం చేస్తే ఇంకా మంచి అదృష్టం ఉంటుంది. ఎవరైనా రిలేషన్లో మీకు మ్యాచ్ కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీకు మేనమామ కూతురు కానీ, మేనత్త కూతురు కానీ ఎవరైనా ఉంటే, లేదా మేనమామ కొడుకు కానీ, మేనత్త కొడుకు కానీ ఉంటే మీరు ఆ మేర ప్రయత్నం చేస్తే వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నా, మీరు లేని స్థాయిలో ఉన్నా కూడా ఆ శుక్రు భగవానుడు కనుక మీకు దగ్గర చేసేదానికి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈసారి పెళ్లిళ్ళు అవుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే శుక్ర భగవానుడి యొక్క శుభదృష్టి అనేది మీ మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగా గురువు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు, అలానే బుధుడు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా పంట పొలాలు తీసుకోవాలనుకున్నా, పంట పొలాలు వేయాలనుకున్నా కూడా మీకు అందరికీ బాగుంటుంది. ఆ శుక్రుడికి సంబంధించినటువంటి పరిహార నిమిత్తం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ శుక్రుడికి సంబంధించినటువంటి దోషాలని విమోచనం అవుతాయి. ఎవరికైనా నిద్ర పట్టక కలలు వస్తున్నా కూడా ఈ యొక్క మేర పరిహారం చేయండి. ఈ శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైనా శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు ఎవరికైనా ఇంకా నడుస్తుంటే కూడా మీరు అందరూ కూడా దక్షిణం వైపున తలపెట్టుకొని పడుకున్నట్లయితే మీ అందరూ కూడా అదృష్టం కలిసి వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకు దక్షిణం వైపున అంటే ఈ శుక్ర భగవానుడు
మంచి చేసే గ్రహం, అది దక్షిణ వైపున ఉంటారు కాబట్టి అందుకొని దక్షిణ వైపున తలబెట్టి కనుక మీరు పడుకున్నట్లయితే లేచేటప్పుడు తూర్పు వైపు తిరిగేసి మీరు పైకి లేచినట్టయితే కూడా ఆ ఒక శుక్ర భగవానుడు, ఆ ఒక రవి భగవానుడు మీ మీద బాగుండేసి మీకు ఒక ఛాలెంజ్, ఎందుకంటే మీకు ఒక మంచి క్యాడర్ని, ఎందుకంటే ఎట్లాంటిదంటే గ్రూప్ 1 ఎగ్జామ్స్లో కానివ్వండి, మీరు ఏదైనా కలెక్టర్ లాంటి జాబ్స్ చేయాలనుకున్నా లేదా ఏదైనా పొలిటికల్లో వెళ్ళాలనుకున్నా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి శుక్ర భగవాన్ యొక్క కృప బాగుండాలి. కాబట్టి ఈ మేర మీరు దక్షిణ వైపున తలబెట్టి పడుకున్నట్లయితే కనుక మీకు ఈ మేర అదృష్టం ఉంటుంది. కాబట్టి తత్మేర ఆ ప్రయత్నం చేయండి. శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి దోషాలన్నీ పోయేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అందరూ కూడా శుక్ర భగవాన్ నుంచి బాగుంటాడు. కాబట్టి ఈ కర్కాటక రాశి వాడు అందరూ కూడా ఈ శుక్ర భగవాన్ నుంచి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని బాగుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ యొక్క శుక్ర గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఈ శుక్రుడి గ్రహం వల్ల 360 డిగ్రీస్ ప్రతి గ్రహం మీద, అంటే 360 డిగ్రీస్ ప్రతి రాశి మీద ఉండదు. కాబట్టి ప్రతి రాశి వాళ్ళకు కూడా ఒక్కొక్క పరిహారం ఉంటుంది. కాబట్టి అలానే ఈ రాశి వాళ్ళకైతే మాత్రము ఖచ్చితంగా పరిహారం చేసుకోవడం వలన ఆ శుక్రుడి యొక్క ఆ గ్రహం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ శుక్రుని యొక్క కృపా కటాక్షాలు ఈ గ్రహం మీద ఉండేదానికి, మన రాశి మీద ఉండేదానికి కూడా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందేందుకు మనకి ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే ఇంకా శుభ ఫలితాలు పొందేలాగా ఉంటుంది. కాబట్టి ఆ పరిహార నిమిత్తం ఏంటంటే మీకు దగ్గరలో ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటా, అక్కడ మీరు అభిషేకం చేయించుకోవడం వలన, అయితే మనకి గ్రహాలన్నింటిలో శుక్రగ్రహం కాబట్టి ఆ శుక్రగ్రహం ఆ ఒక దృష్టి ఏదైతే శుభ దృష్టి ఉండిద్దో ఆ శుభ దృష్టి మన రాశి మీద మన మీద కూడా ఉండాలి. కాబట్టి మనకి ఏదైతే ఫలితం ఉండాలనుకుంటామో ఆ శుక్రగ్రహం ఒక అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా కూడా శుభ దృష్టిగా మలుచుకోవచ్చు. ఆ ఒక పరిహార నిమిత్తంగా ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారికి మీరు కుదిరినప్పుడు ఎప్పుడైనా బుధవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఉంటే కనుక అక్కడ పంచామృత అభిషేకం అనేది చేసుకోవడం వలన కూడా మీకు శుక్ర దృష్టి ఏదైతే ఉందో, కలత్ర దోషం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తొలగిపోయేందుకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. త్వరగా పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి కలత్ర దోషం అంటారు. ఇలాంటి దోషాలతో ఎవరైనా బాధపడుతున్నా, ఇలాంటి దోషాలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నా కూడా వీళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేసుకోవడం ద్వారా, అలానే చలిపిడి ప్రసాదం పెట్టడం ద్వారా కూడా మీకు శుభదృష్టి అనేది, శుభ ఫలితం అనేది కూడా మీకు వచ్చేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ ద్వాదశ రాశులన్నింటిలో కూడా శుక్రుడు గ్రహం అనేది చాలా గొప్పది. కాబట్టి ఆ శుక్రు గ్రహానికి సంబంధించినటువంటి శుభదృష్టి అనేది మన మీద కూడా ఉండేందుకు, అలానే మనలో ఎవరికైనా పెళ్లిళ్ళు కాకపోయినా గ్రహాలతో సంబంధం లేకుండా, రాసులతో సంబంధం లేకుండా కూడా ఈ శుక్ర గ్రహం అనేది చాలా గొప్ప విషయం. పెళ్లికి సంబంధించి, పిల్లలకు సంబంధించి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క హరస్కోప్ మీద, ప్రతి ఒక్క జాతకుడి మీద ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి లోపాలు, అలానే పాపాలు, అలానే ఆ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు కూడా విముక్తి అయ్యేందుకు ఈ శుక్రగ్రహం మారుతుంది. కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో కనుక మనం డిసెంబర్ నుంచి జనవరి ఎండ్ వరకు కూడాను, లేకపోతే ఇంకా ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి దోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా, పిల్లలు పుట్టలేనటువంటి వాళ్ళు కానీ, పెళ్ళయి ఎన్నో సంవత్సరాలు అయ్యేసి పిల్లలు లేనటువంటి గ్రహాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నా, ఎంతో ఏజ్ వచ్చేసి పెళ్ళిళ్ళు కాకపోయినా కూడా మీరందరూ కూడా ఆ శుక్రునికి సంబంధించినటువంటి జీడిపప్పు ఏదైతే మనకి కాజు అంటామో ఈ జీడిపప్పును కనుక మనము దానం ఇచ్చినట్టయితే, లేదా శుక్రగ్రహం మీద కనుక నవగ్రహాల మండపంలో శుక్రగ్రహం అని ఉంటుంది, ఆ శుక్రగ్రహం మీద 1 కిలో పావు జీడిపప్పు తీసుకొని కనుక మనం అక్కడ ఆ స్వామివారికి పోచినా కూడా, ఆ గ్రహం మీద సమర్పించినా, లేకపోతే నైవేద్యం పెట్టినా, లేదా అక్కడ ఏదైనా పంతులు గారు ఉంటే ఆ పంతులు గారికి దానం ఇచ్చినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది. మీకు పిల్లలు పుట్టేదానికి కూడా, పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ శుక్ర దోషంతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ శుక్రగ్రహానికి దానం గనక ఏదైతే మనం జీడిపప్పు దానం చేస్తామో, ఈ జీడిపప్పు కానీ, జీడి గుళ్ళు కానీ, అలానే ఈ జీడి గింజలు దానమైనా మనం చేసుకోవచ్చు. జీడి గింజలు అయితే మాత్రము 21 మినిమం తీసుకొని దానం చేయాలి. జీడి గింజల కన్నా కూడా జీడిపప్పు దానం చేయడం ద్వారా వాళ్ళు తినేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ ఫలితం మన మీద ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ జీడిపప్పు 1 కిలో పావు తగ్గకుండా బ్రాహ్మణోత్తముడికి కానీ, లేదా నవగ్రహాల్లో శుక్రగ్రహానికి కానీ సమర్పించినట్టయితే మనలో ఉన్నటువంటి ఆ గ్రహానికి సంబంధించినటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మేర ఈ యొక్క దానం చేసుకొని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.
అయితే మనకిప్పుడు చూసినట్లయితే ఏదైతే మనకి శుక్రుడికి సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన దోషాలు ఉన్నాయో, వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతలు ఎలా ఉంటాయి అంటే కాలసర్ప దోషము, అలానే నాగప దోషము, అలానే పూర్వీకుల శాపము, అలానే కనుక మనకి కుజ దోషము, అలానే మనకి కలత్ర దోషం అంటారు. అలా అంటే కలత్ర దోషం అంటే శుక్ర దోషం. ఎలానో మనకి శుక్రుడు మారుతున్నాడు, మకర రాశి నుంచి కుంభరాశికి శుక్రుడు మారుతున్నాడు కాబట్టి ఈ మారేటువంటి తరుణంలో ఏదైతే మనకి రోజులు ఉన్నాయో ఈ రోజుల్లో కూడా మనకు మంచి జరిగేలాగా మన దగ్గర ఏంటంటే ఈ యొక్క నాగమణి అని ఉంటుందండి. ఇది వచ్చేసి నాగమణి, దీని పేరు నాగమణి అంటారండి. ఇలా చూడండి, ఎవరికైనా ఐడియా ఉండి ఉంటుంది, ఇది నాగమణి. ఈ యొక్క నాగమణి అనేది మనకి మీకు ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా, అంటే కలత్ర దోషాలున్నా లేదా శుక్ర దోషాలున్నా లేకపోతే నాగదోషాలున్నా కూడా మీకు ఈ నాగమణి అనేది తీసుకొని కనుక ఇంటికి కట్టినా లేకపోతే మనకి దిష్టి తీసుకున్న క్లాక్ వైజ్గా ఇలా పెట్టుకొని ఈ నాగమణిని ఇలా పెట్టుకొని ఇలా క్లాక్ వైజ్ అంటే ఇలా కనుక మనకి కాలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలా 7 టైమ్స్ తీసేసి ఎక్కడైనా దూరంగా ఉన్నటువంటి పొదల చెట్ల దగ్గర దీన్ని కాల్ చేస్తే కనుక మనలో ఉన్నటువంటి దోషం ఏదైతే శుక్రుడు సంబంధించిన దోషం ఉందో ఆ దోషాలన్నీ కూడా పటాపంచలేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నాగమణి అనేది మీకు దగ్గరలో ఉన్నటువంటి మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడంటే పూజా సామాగ్రి స్టోర్స్లో కానీ మీకు దొరుకుతాయండి. ఎక్కడైనా మీరు ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకోవచ్చు. ఈ నాగమణి ఒకటి ఉంటే మీకు ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా అవి దాదాపుగా 90% దోషం అనేది తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఎన్నో లక్షల రూపాయలు పెట్టేసి మీరు హోమం చేయించినటువంటి ఏదైతే ప్రతిఫలం ఉంటుందనుకుని మీరు చేస్తారో అదే ప్రతిఫలము ఈ యొక్క నాగమణి ద్వారా కూడా తీసుకోవచ్చండి. ఇది ఎవరికి వాళ్ళే దిష్టి తీసుకోవచ్చండి. ఇది మేమైతే కూడా మంత్రం ఇచ్చి పంపించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నాగమణి అనేది మాత్రము మీరు ఇంట్లో తీసుకున్నా కూడా, ఇంటికి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా, దక్షిణ వైపు భాగాన ఏదైనా వాస్తు ప్రకారంగా దోషం ఉన్నా కూడా ఈ నాగమణి అనేది కనుక మనకి సింహద్వారానికి కట్టినట్టయితే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు ప్రకారంగా దోషాలు ఉన్నా కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ మేర ప్రయత్నం చేయండి. అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను.